యువకులందరికీ దీని మీద అవేర్నెస్ రావాలి. ఎందుకు రావాలి అంటే 99% క్యాన్సర్స్ మనం తెచ్చుకునే, అవునా కాదా? ఏ రకంగా తెచ్చుకుంటున్నాం మీరే చెప్పాలి. ఒకటోది జంక్ ఫుడ్ అలవాట్లు చెప్పండి. రెండోది ఆల్కహాల్, ఎక్సలెంట్. థర్డ్ స్మోకింగ్, వెరీ గుడ్. ఇంకా సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎవరు ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఎవరు పరిగెత్తట్లేదు. అలా రోడ్డు మీదకి వచ్చి ఎన్ని రోజులు అయి ఉంటుందో చెప్పండి, చేసేస్తండి. ఎంతమంది రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నారు? స్టూడెంట్ చాలా తక్కువ మంది, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. సో యువతలందరికీ నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి మనం స్ట్రాంగ్ జీన్స్ ఇవ్వగలగాలి. ఆస్తులు పాస్తులు పనికిరావు, మనం ఇవ్వాల్సింది స్ట్రాంగ్ జీన్స్. అంటే యు బీ యాక్టివ్ అండ్ గెట్ అవాయిడ్ of all these bad habits whatever is causing cancer ki ముఖ్యమైన కారణాలు అందరికీ తెలుసు. ఈ టొబాకో, ఆల్కహాల్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఈటింగ్ జంక్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్, ఇవన్నీ అందరికీ తెలుసు. అయినా కానీ మళ్ళీ దానిలోనే దూకుతున్నాం. కానీ ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఇది గట్టిగా మనమే ఈ యువతే మేలుకొని ఎవరైనా ఎక్కువ ఈ జంక్ ఫుడ్స్కి అలవాటు పడి లేకపోతే రోజు బయట తినే అలవాటు పడిన వాళ్ళని మనం ఆపి ఇంట్లో తినగలిగితే, ఎవరైనా అడిక్టివ్ సబ్స్టాన్సెస్కి బాగా అబ్యూస్ పడుతున్నారంటే వాళ్ళని మనమే తరిమి కొట్టి దాన్ని ఆపాల్సిన బాధ్యత మనదే, అవునా కాదా? ఎగ్జాక్ట్లీ. సో ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు క్రియేట్ అవేర్నెస్. సో మీకు అందరికీ అర్థమై ఉంటుంది. సో నెక్స్ట్ మీరు ఇది కాకుండా నెక్స్ట్ స్క్రీనింగ్ రిలేటెడ్ కూడా చాలా ఉంటాయి. అవేర్నెస్ స్క్రీనింగ్ ఎలా చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి. ఈ ఇయర్ యునైటెడ్గా యూనిక్ ఎందుకంటే క్యాన్సర్ అన్ని రకాల పాపులేషన్, చిన్నపిల్లల నుంచి ముసలి వరకు అన్ని అవయవాలు, అంటే హెడ్ అండ్ నెక్ నుంచి టో వరకు అన్నీ, ఇది ఏమీ ఉన్నవాడు లేనివాడు అని భేదం చూపించదు. క్యాన్సర్ ఒక జబ్బు, డిజీజు దేన్ని చూపించదు. సో ఉన్నవాడికి లేనివాడికి ఒకలాగా ట్రీట్మెంట్, ఉన్నవాడికి బాగా చేయడం, లేనివాడికి చేయకపోవడం అలా ఏమీ ఉండదు. చేస్తే అందరికీ ఒకలాగే చేస్తాము. అది బెస్ట్ ఎక్విప్మెంట్, బెస్ట్ పరికరాలతో మనం మెడికవర్లో చేస్తున్నాము. సో ఈ విషయంలో ఐ రియలీ థ్యాంక్ మెడికవర్ మేనేజ్మెంట్ ఫర్ పుట్టింగ్ దర్ ఎఫర్ట్ అండ్ ఐ థ్యాంక్ టు గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవరీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.